మార్చి 8వ తారీఖు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ఒకటి మహిళల కోసం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి కార్పొరేటర్ దీపిక వచ్చారు. నమస్తే అండి. ఉమెన్స్ డే అంటే ఒక ఎవరైతే ఆడవాళ్ళు ఉంటారో, మహిళలు ఉంటారో వాళ్ళ శక్తిని కానీ, వాళ్ళ కష్ట నష్టాలు, సాధక బాధకాలు కూడా అన్నీ ఓవర్కమ్ చేసి జీవితంలో ముందుకు వెళ్ళే విధంగా కూడా నిర్వహిస్తూ ఉంటాయి మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. దానికి సంబంధించి అంటే మీరు రాజకీయ రంగంలోకి అడుగుపెట్టి చాలా సంవత్సరాలు అవుతుంది. అంటే ఈ పురుషాధిక్య ప్రపంచంలో మీరు ఎన్నో కష్ట నష్టాలను దాటుకొని ఇక్కడి వరకు వచ్చారు కదా, ఒక్కసారి వెనక్కి చూస్తే మీ జర్నీ ఎట్లా అనిపిస్తుంది? అంటే కామన్ మ్యాన్ టు కార్పొరేటర్ వరకు. కామన్ మ్యాన్ టు కార్పొరేటర్ అంటే కామన్ మ్యాన్గా ఉన్నప్పుడు ఎవరికి ఏ సమస్యలు చెప్పాలో తెలియకపోతుండే, కార్పొరేటర్గా ఉన్నప్పుడు కామన్ మ్యాన్ రోల్ కూడా చూస్తున్నాను కాబట్టి సో ఆ కష్టాలు ఎట్లాంటివి ఉన్నాయో అన్నీ తెలుస్తున్నాయి. మేము కూడా ఆ సమస్యలను కూడా పరిష్కరించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో మోడీ గారు పెద్దపీట మహిళలకు వేసారు కాబట్టి మహిళలు ఈరోజు అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. ప్రతి ఒక్క రంగంలో కూడా మహిళలు అడుగులో ఉండాలని కేంద్ర మంత్రి గారు మా కిషన్ రెడ్డి గారు కూడా చాలా మాకు సహాయపడతారు. అంటే స్ఫూర్తినిస్తారు, ఎంకరేజ్ చేస్తారు. ఈరోజు విమెన్ ఇన్ మైనింగ్ సెక్టర్ అని ఒక మంచి ప్రోగ్రామ్, ఈ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉమెన్ అంత మైనింగ్ సెక్టర్లో ఉన్న మహిళలను వాళ్ళని ఫెలిసిటేట్ చేయడము, అంటే వాళ్ళ కష్టాలు ఎలా ఉంటాయో ఒక గుర్తింపు వాళ్ళకు ఉండాలి అనేసి ఈరోజు ఈ ప్రోగ్రాం పెట్టారు. అంటే ఇది వరకు మైనింగ్ సెక్టర్లో అసలు ఇంతమంది లేడీస్ ఉండేవాళ్ళు కాదు, అండర్ గ్రౌండ్లోకి వెళ్ళేవాళ్ళు కాదట. ఓన్లీ వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ వరకు, హెచ్ఆర్ వరకు చూసుకునేవాళ్ళు. సో 2019లో ఎప్పుడైతే గెజెట్ రిలీజ్ అయిందో సెంట్రల్ గవర్నమెంట్ నుండి, అప్పుడు మైనింగ్లో కూడా వెళ్ళారు. సో వారు ఎలా ఫీల్ అయ్యారో అని వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ అవన్నీ తెలుసుకుంటే చాలా హ్యాపీగా అనిపించింది. అంటే మహిళలు ఇక్కడ ఆకాశంలో ఫ్లైట్లు నడుపుతున్నారు, అలాగే అండర్ గ్రౌండ్లో కూడా మైనింగ్లో ఉన్నారంటే మహిళలు ఎక్కడ లేరు, వాళ్ళు సాధించింది ఏది లేదు అని ఒక క్లియర్ నిదర్శనము. ఇది ఒక ఎగ్జాంపుల్. వీఆర్ వెరీ హ్యాపీ. మహిళలందరికీ కూడా ఒక్కరోజు సరిపోదు మహిళా దినోత్సవం చేసుకోవడానికి. రోజు వాళ్ళని ఎంత పూజించినా గౌరవించినా తక్కువే, బికాజ్ వాళ్ళ మల్టీ టాలెంట్ అలాంటిది. సో మహిళలు ఇంకా ముందుకు వెళ్ళాలని, స్కైస్ ద లిమిట్ అని నేను కూడా అందరికీ మహిళలకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఫ్యామిలీ ఎస్పెషల్లీ ఒక మహిళ ఆఫ్టర్ మ్యారేజ్ చాలా బర్డెన్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో అలాంటి వాళ్ళకి మీరు చెప్పే ఒక సూచన ఏంటి? అంటే ఎట్లా ఓవర్కమ్ చేయాలి ఇంట్లో ఫ్యామిలీస్ని కానీ, ఇప్పుడు పిల్లలు పుడతారు, తర్వాత పిల్లల్ని కానీ, వర్క్ లైఫ్ కానీ, ఇవన్నీ కూడా మేనేజ్ చేసే ప్రాసెస్లో వాళ్ళు కొంచెం టెన్స్ అవుతారు, కొంచెం ధైర్యాన్ని కోల్పోతారు. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఫస్ట్ థింగ్ అండి, టైం మేనేజ్మెంట్. మనం ఎప్పుడైనా కానీ మన ప్రోగ్రామ్స్, మనకు ఫస్ట్ గోల్ అనేది క్లియర్గా ఉండాలి. మన అంబిషన్ మన కళ్ళ ముందర కనిపిస్తే దానికి ఎట్లా రీచ్ కావాలనేది ఒక ప్లాన్ ఉండాలి. వితౌట్ ప్లానింగ్ మనం ఏది చేసుకోలేం. ప్లాన్ చేసుకొని దాన్ని టైం మేనేజ్మెంట్ చేసుకోవాలి. ఒక్కోసారి అప్స్ అండ్ డౌన్స్ అందరికీ వస్తుంటాయి, నేను కూడా ఫేస్ చేస్తుంటా అప్ అండ్ డౌన్. కానీ మనం అక్కడే ఆగిపోవద్దు, ముందుకు వెళ్ళాలి. మనకంటే పైన ఉన్న వాళ్ళని చూసి అరే వాళ్ళు కూడా ఇవన్నీ దాటి వెళ్ళారు, మనం ఎందుకు వెళ్ళకూడదు అనే ఒక ఆలోచనతో ముందుకు వెళ్ళాలి. లైఫ్ ఈజ్ అ ఛాలెంజ్. అంతే, ఏ ఛాలెంజెస్ వచ్చినా ముందుకు ఒక స్మైల్తో దాన్ని ఆహ్వానించి దాన్ని ఎట్లా అధిగమించాలని ఆలోచించి ముందుకెళ్ళాలి. ఎంత హౌస్ వైఫ్ ఉన్నా కానీ, ఇప్పుడు నేను ఒక హౌస్ వైఫే ఉండే, ఒక ఆంటర్ప్రానర్. నేను జాయింట్ ఫ్యామిలీలో ఉండే, సో నన్ను కూడా ఉద్యోగం చేయనిలేదు. సో చిన్నగా బిజినెస్ స్టార్ట్ చేశాను, ఒక ఆంటర్ప్రానర్గా ప్రీ స్కూల్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు 11 సంవత్సరాలు స్టిల్ ఐ రన్ దట్. ప్రీ స్కూల్ నడుపుతాను, ఇంట్లో జాయింట్ ఫ్యామిలీలో అత్తమామలకు చూసుకుంటాను, ఫ్యామిలీని చూసుకుంటాము. అట్ ది సేమ్ టైం పొలిటికల్లో కూడా అటు పార్టీలకు కానీ, ఇప్పుడు మా బీజేపీ పార్టీని స్ట్రెంగ్తెన్ చేయడము, యాజ్ అ కార్పొరేటర్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయడం, అన్నిట్లలో కూడా హ్యాండిల్ చేస్తున్నామంటే కేవలం టైం మేనేజ్మెంట్, ప్యాషన్ అనేది ఉండాలి. ఒక మనిషికి ఒక గోల్ ఉండాలి, ప్యాషన్ ఉండాలి. మహిళలు డిటర్మినేషన్తో కొండలను కూడా కిందికి కరిగించవచ్చు. సో అది నమ్ముతాను. ఫస్ట్ బిలీవ్ యువర్ సెల్ఫ్. మీకంటూ మీ మీద నమ్మకం ఉండాలి. ఫస్ట్ ఒక స్టెప్ భయం వేస్తుందేమో, బయటకు వచ్చిన తర్వాత యూ విల్ అచీవ్ మెనీ థింగ్స్. అప్పుడు ఆ కాన్ఫిడెన్స్ మిమ్మల్ని ఇంకేటో పైకి తీసుకెళ్తుంది. సో మహిళలు ఫస్ట్ బీ కాన్ఫిడెంట్, బయటికి రండి, మీ మీద మీరు నమ్మకంతో ముందుకు రండి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.